వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇక వైద్య ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్, 40,000కు పైగా పోస్టుల భర్తీ, బదిలీల తర్వాత నోటిఫికేషన్. ఈ నెలాఖరులోగా పూర్తి కానున్న బదిలీలు, ఖాళీల గుర్తింపుపై వైద్య శాఖ కసరత్తు అంటూ రావడం జరిగిందనమాట. సో వైద్య ఆరోగ్య శాఖలో మరో భారీ రిక్రూట్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఖాళీలను, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో ఇవన్నిటిని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట. ప్రజెంట్ ఈ యొక్క బదిలీల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఉన్న ఖాళీలను భర్తీ చేసే దిశగా ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తుంది. అన్ని స్థాయిల్లో బదిలీలు జరిపి ఎక్కడికెక్కడ ఖాళీలు ఉన్నాయో వాటిని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తిస్తూ 38,000కు పైగా కొత్త నియామకాలు వైద్య ఆరోగ్య శాఖలో జరిగాయంటూ, వీటిలో దాదాపు 26,000 పోస్టుల భర్తీకి, మరో 12,000 ఉద్యోగుల భర్తీకి వివిధ దశల్లో ఉంది. వైద్య ఆరోగ్య శాఖకు అనుబంధంగా ఉన్న అన్ని విభాగాలను ఈ యొక్క బదిలీలు జరగనున్నాయంటూ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి ఈ యొక్క 28 లోపు ప్రక్రియ పూర్తిగా ఉందన్నమాట. బదిలీ చేస్తున్న తరుణంలో ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో అధికార యంత్రాంగం గుర్తిస్తూ దీనికి సంబంధించి ఒక ప్లాన్ అయితే సిద్ధం చేస్తుంది. వైద్యుల నుంచి టెక్నీషియన్లు, పారామెడికల్ నర్సింగ్ సిబ్బంది నుంచి వార్డు బాయ్ల వరకు ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి వీటన్నిటిని గ్యాదర్ చేసి సుమారు 40,000 అబోవ్ వీటిని గుర్తించడం జరిగిందంటూ మనకు రావడం జరిగిందనమాట. ప్రజెంట్ ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ని ఇంత సీరియస్గా తీసుకోవడానికి, ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, మనకు తెలిసిందే గత 2 years నుంచి కూడా ఈ యొక్క కోవిడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో దీనిని సమూలంగా నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. ముందుగా ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ పటిష్టం చేయడం ద్వారానే చాలా వరకు వీటిని నిర్మూలించడానికి మార్గాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఇక్కడ తెలియజేయడం జరిగిందనమాట. సో మనకి ప్రజెంట్ అయితే స్టార్ట్ అయింది, నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నో వాటికి సంబంధించి కూడా మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఇది మనకు ప్రధానంగా ఉన్న అప్డేట్స్ ఈరోజు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.